ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్. ఈ నెల 6న సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది జగన్ గవర్నమెంట్. 3 రోజుల పాటు సభ నిర్వహించే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. ప్రజాపాలనపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయని, డేటా ఎంట్రీ దాదాపు పూర్తయింది. దీంతో పథకాలకి లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలాగే ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. రేపు ఇంద్రవెల్లిలో ముందుగా అమరులకు నివాళులర్పించి అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో కలిసి ఇంద్రవెల్లిలో రేపటి సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ సీఎం కేసీఆర్. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణం చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా అసెంబ్లీలో సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి తరలివచ్చారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు మల్లారెడ్డి. అభివృద్ధి కోసం విపక్ష నేతలు సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు ఆయన. తాను రేవంత్ గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా తనను పోటీ చేయమంటే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని అడిగానన్నారు మల్లారెడ్డి. ఉద్యోగాలపై సీఎం రేవంత్ అసత్యాలు చెప్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ను తిట్టడం కాదని, జాబ్ క్యాలెండర్ పేరుతో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. సిరిసిల్లలో మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మాన సభలో కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. స్టేజ్ పైకి ఒక్కసారిగా దూసుకువచ్చి మంత్రిని కిందకు నెట్టేశారు. ఆగ్రహించిన మంత్రి కార్యకర్తలను సముదాయించి కార్యక్రమం పూర్తి చేయడం వైరల్ గా మారింది. ఇప్పుడు చంద్రబాబు ధనికుల పక్షపాతి అని, విజయవాడ ఎంపీ సీటుని అమ్ముకుంటున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. రుణమాఫీ చేస్తామని బాబు ప్రజల్ని మోసం చేశారని, ఏపీలో సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు తెలంగాణలోనే స్థిరపడతారని చెప్తున్నారు కేశినేని. అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం పుట్టపర్తి రోడ్డు మరమ్మతుల పనులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య వార్ నడుస్తుంది. రోడ్డు మరమ్మతుల కార్యక్రమానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే సూర్యని పోలీసులు అడ్డుకోవడంతో అనుచరులకి పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తతల నడుమ మాజీ ఎమ్మెల్యే సూర్యని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి 4 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ప్రచారం కోసం మాజీ ఎమ్మెల్యే సూరి తెగ హడావుడి చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా తాను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు. తన సోదరుడి వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. వరదరాజుల ఆరోపణల్లో నిజం లేదన్నారు రాచమల్లు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో వైసీపీ నేతల వరుస ఆత్మీయ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. జగ్గంపేట కొత్త ఇన్ఛార్జిగా తోట నరసింహం వచ్చాక స్థానిక వైసీపీ నేతలతో సమన్వయం లేకపోవడంతో క్యాడర్లో అసహనం పెరుగుతోంది. జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీకి షాక్ ఇచ్చారు అక్కడి కీలక నేతలు. వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గండేపల్లి మండల వైసీపీ అధ్యక్షుడు కందుల చిట్టిబాబు తన వర్గంతో బైక్ ర్యాలీతో పాటు నిర్వహించారాయన. పసుపు కండువాని కప్పుకున్నారు. ప్రత్యేక హోదా కావాలంటున్న కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల టార్గెట్ గా విమర్శలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ బాగుందని వెంకయ్య నాయుడికి సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు పురంధేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత ఒకేసారి ఏపీలో 25 కార్యాలయాలని వర్చువల్ గా ప్రారంభించారు పురంధేశ్వరి. ఏపీలో ఎన్నికల నగారా మోగించారామె. ఏపీ అభివృద్ధిలో సింహభాగం బీజేపీదే అన్నారు పురంధేశ్వరి. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మరణించిన 3 కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.
ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలిజా వైసీపీ ఇన్ఛార్జి మధ్య ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది. కామవరపుకోటలో రహదారి పనులకు వైసీపీ ఇన్ఛార్జి విజయరాజు శంకుస్థాపన చేయడంపై ఎమ్మెల్యే ఎలిజా మండిపడుతున్నారు. లోక్సభలో 47.66 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా నాటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డుని సమన్ చేశారు నిర్మలా. మధ్యంతర బడ్జెట్ లో కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏడాదికి 7 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. మౌలిక వసతుల కల్పనకు 11 లక్షల కోట్లను కేటాయించారు. పేద మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. వికసిత భారత్ కి బడ్జెట్ అంకితమని చెప్పారు. ఉపాధికి ఈ బడ్జెట్ ఎన్నో అవకాశాలు కల్పిస్తోందన్నారు ప్రధాని. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుందని, ఇందుకు ఈ బడ్జెట్ గ్యారంటీని ఇచ్చిందని అన్నారు మోదీ. బడ్జెట్ కేటాయింపులపై ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. బడ్జెట్లో రైల్వేకి 2,55,000 కోట్లు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణకు 5,000 కోట్లు, ఏపీకి 9,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే మంత్రి క్లారిటీ ఇచ్చారు. రైల్వే జోన్కి డిపిఆర్ నిధుల కేటాయింపులు కూడా రెడీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు జరగకపోవడంతోనే రైల్వే జోన్ ఆలస్యమవుతోందన్నారు. విశాఖ రైల్వే జోన్కి 53 ఎకరాలు కావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామన్నారు అశ్విని వైష్ణవ్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు తెలంగాణ బీజేపీ నేత ఈటెల రాజేందర్. ఎవరిపై భారం పడకుండా బడ్జెట్ రూపొందించారని ప్రశంసించారు. పేదలకు మరో 2 కోట్ల ఇళ్లు కట్టించేందుకు కేంద్రం ముందుకు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 10 ఏళ్ల కాలంలోనే మోదీ చేసి చూపించారని తెలిపారు ఈటెల రాజేందర్. ఏపీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందంటున్నారు గిడుగు రుద్రరాజు. కార్పొరేట్లకు మేలు చేసేలా బడ్జెట్ ఉందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, దుగరాజపట్నం పోర్టుని కేంద్రం అసలు పట్టించుకోలేదన్నారు రుద్రరాజు. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచుల పదవీ కాలం ముగియటంతో గ్రామ పంచాయతీల బాధ్యతలు ప్రత్యేక కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పంచాయతీల్లో పాలక వర్గాల సన్మాన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1210 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియమించింది ప్రభుత్వం. ప్రస్తుత సర్పంచులు, పాలక వర్గాల్ని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలుకుతున్నారు అధికారులు, గ్రామస్తులు. గ్రామాభివృద్ధికి ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు మాజీ సర్పంచులు. రోడ్ల మరమ్మతుల కోసం 10 రోజుల పాటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రహదారిని మూసివేశారు అధికారులు. మరమ్మతుల అనంతరం ఫిబ్రవరి 10న ట్రాఫిక్ ని అనుమతిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో అంతర్రాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. పంచకట్టులో క్రికెట్ టోర్నమెంట్లో అలరించారు పురోహితులందరూ. కేసినేని నానికి మతి భ్రమించిందంటూ తీవ్ర విమర్శలు చేశారు చిన్ని. విశ్వాసం లేని వ్యక్తిగా అభివర్ణించారు. కడప ఎంపీ అవినాష్ కి నాని ముఖ్య అనుచరుడుగా మారారన్నారు. నానికి వైసీపీ టికెట్ ఇస్తుందో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా ప్రాజెక్టుల ఆపరేటింగ్ కి కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించారు. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే నిర్ణయమని చెప్పారు కృష్ణా బోర్డు అధికారులు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ వెస్ట్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ టీడీపీ నేత బుద్ధ వెంకన్న ర్యాలీ నిర్వహించారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్షకు రెడీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్తో దీక్ష చేపట్టనున్నారు. అనంతరం కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు విపక్ష నేతల్ని కలుస్తారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ కి అవకాశం ఇవ్వటం శుభసూచకమన్నారు మంత్రి అంబటి రాంబాబు. బీసీలు బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని జగన్ నిరూపించారని చెప్పారు. నాగార్జున సాగర్ జలాలతో పల్నాడుని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గురజాల రూపురేఖలే మార్చేస్తానంటున్నారు ఆయన.
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ యువతికి 14 ఏళ్ల జైలు శిక్ష, అటు ₹1,00,000 జరిమానా కూడా విధించింది ఎల్బీనగర్ కోర్టు. 50 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్తో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 2021లో దొరికారామె. విచారణ తర్వాత యువతికి జైలు శిక్ష విధించారు. ట్రాఫిక్ నియంత్రణపై సీఎం రేవంత్ ఆదేశాలతో చర్యలకు రెడీ అయ్యారు సిపి శ్రీనివాసరెడ్డి. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్తో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర రద్దీని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే షకీలు కొడుకు కారు ప్రమాద ఘటనలో సస్పెండ్ అయిన పంజాగుట్ట సీఐ దుర్గారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. అమరాబాద్ మండలం దోమలపెంట రేంజ్, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో మంటలు విస్తరించాయి. మంటలను ఆర్పేసేందుకు అటవీ, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిత్తూరు నందినిబార్ దగ్గర కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. రిటైర్డ్ జవాన్ మల్లికార్జున కాల్పులకు దిగినట్లు నిర్ధారించారు. బార్ సిబ్బంది దగ్గర నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. 500 లీటర్ల బెల్లం ఊటని ధ్వంసం చేసి 15 లీటర్ల సారాని సీజ్ చేశారు. కర్నూలు జిల్లా బెలహల్ గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గడ్డివాములు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 60,000 విలువైన పశుగ్రాసం తగులబడ్డట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సుల డ్రైవర్ల సమ్మెతో వరంగల్ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరు కాబోమంటూ తేల్చి చెబుతున్నారు వారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర పన్నుల శాఖ కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయం ఉద్యోగి కిషోర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. పలాసకు చెందిన జీడిపప్పు వ్యాపారిని ₹1,50,000 లంచం డిమాండ్ చేశాడు కిషోర్. ఆ వ్యాపారి ఏసీబీని ఆశ్రయించడంతో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా కిషోర్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విశాఖ వేదికగా రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కోసం ఇరు జట్ల క్రీడాకారులు ఇప్పటికే ప్రాక్టీస్ ని ముమ్మరం చేస్తున్నారు. మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ని రేపు విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది. జార్ఖండ్ గౌరవాన్ని కాపాడేందుకు తాము పనిచేస్తామన్నారు సీఎం చంపై సోరెన్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతుందని తెలిపారు. వారణాసిలోని జ్ఞానవాపి ఆలయం దగ్గర పూజలు మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే బేస్మెంట్లో పూజలు మొదలుపెట్టారు. రేపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జ్ఞానవాపి ఆలయం చుట్టూ సెక్యూరిటీ మరింత పెంచారు. 30 ఏళ్ల తర్వాత వారణాసి జ్ఞానవాపి మసీదులో సీలు వేసి ఉన్నటువంటి భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం పూజలు నిర్వహించింది. కోర్టు ఆదేశాలతో తమకు జ్ఞానవాపి ఆలయంలో పూజలు చేసుకునే హక్కు లభించిందన్నారు కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ చైర్మన్ నాగేంద్ర పాండే. ఇక నిత్యం ఆలయంలో పూజలు చేస్తామని తెలిపారు.